మన దేశంలో ఈ 10 సంవత్సరాలలోనే మహిళలపై 32%, తర్వాత బాలబాలికలపై 82% హింస పెరిగింది అని. మహిళలకి ఎంత దారుణంగా ఎంపీలు కూడా దిగచేరపై వ్యాఖ్యలు చేస్తున్నారు. దేవతలుగా పూజించిన మన భారతదేశంలోని మహిళలపై ఇన్ని దారుణాలు, హత్యలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనకు చూస్తే, కంపేర్ చేస్తే ఇది పాయింట్ శాతమే. ఈరోజు ఒక భర్త మీద ఒక లేడీ దాడి చేసి చంపితే అది ఒక పెద్ద భూతత్వంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు పురుషుల్ని దాడి చేస్తున్నారు అని చెప్తున్నారు. పూర్వకాలంలో స్త్రీలను దేవతామూర్తులుగా అందరూ ఆదరించేవారు. కానీ ఇటీవల కాలంలో స్త్రీలే కట్టుకున్న భర్తలను అత్యంత కిరాతకంగా చంపుతున్నారు. అయితే దీనికి కారణాలు ఏంటి? వాళ్ళలో ఓపిక ఏమైనా నశించిందా లేదా ఏమైనా మార్పు వచ్చిందా అన్న దానిపై మనం కొంతమంది మహిళల అభిప్రాయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఒక మహిళగా మీరు ఈ వస్తున్న మార్పులు మీరు ఏ విధంగా చూస్తారు? మీరు అడుగుతున్న ప్రశ్నను ముందుగా నేను ఒక చిన్న లెక్కను చెప్పి సమాధానం చెప్తా. ఎన్సీఆర్బీ ప్రకారము మన దేశంలో ఈ 10 సంవత్సరాలలోనే మహిళలపై 32%, తర్వాత బాలబాలికలపై 82% హింస పెరిగింది అని. అంటే ఆ రోజుకు ఎంతమంది పైన హింస పెరగడం అనేది పెరుగుతుంది. హింస అనేది ఇప్పుడు మన దేశంలో ఏంది, స్త్రీలను దేవతలుగా పూజిస్తారు. దేవతలుగా పూజించే మన పార్టీ కూడా బీజేపీ పార్టీనే ఉంది. బీజేపీ భారతీయ సంస్కృతిని పెంచుతాను, భారతీయ సంస్కృతిలో భాగం దేవతలనుగా స్త్రీలను చూసే అని చెప్తున్న ఈ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ఇంతెందుకు హింస పెరిగింది? ఈ లెక్కల ప్రకారం చూసినప్పుడు పురుషుల పైన ఎంత హింస పెరిగింది అని మనకు చూస్తే, కంపేర్ చేస్తే ఇది పాయింట్ శాతమే. నిత్యం హింస పెరుగుతున్న మహిళలపైన మనము ఎందుకు మాట్లాడట్లేదు? హింసనే పెంచుతున్నారు. సమాజంలో హింస పెరుగుతున్నప్పుడు సమాజంలో సగభాగమైన మహిళలు కూడా దానిలో భాగమైపోయి కొంచెం పెరిగిన మాట వాస్తవమే. కానీ స్త్రీలపైన హింస పెరిగిన శాతం ఎంత అనేదే మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం సమాజంలోనే హింస అనేది పెరిగింది. నిజంగానే ఎవరైనా ప్రపంచ దేశాలు మొత్తం విస్తుపోయినాయి. మణిపాల్లో మహిళలపైన నగ్నంగా ఊరేగించిన సందర్భం, దాన్ని కనీసము మన దేశ ప్రధాని కూడా దాన్ని ఖండించలేదు. మన సంస్కృతి ఇదా? ప్రపంచ దేశాలన్నీ సిగ్గుపడిపోయినాయి. అట్లాంటి దేశంలో మనం బతుకుతున్నాం. అదే మనము అంటే హింసను తగ్గించాలి. ఎక్కడ హింస ఎందుకు పెరుగుతుంది? ఆ హింసను తగ్గడంలో భాగంగా క్రమంగా అది కూడా తగ్గే ప్రమాదం. నిజంగా మహిళలు కూడా హింస చేయలేని పరిస్థితి ఉంటుంది. మొత్తం హింస అనేదే పెరుగుతుంది సమాజంలో. దానిలో భాగంగానే ఇది జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. మరి మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఎలా? ఇప్పుడు హింస, మగవాళ్ళపై హింస పెరుగుతున్నది అనేది జరుగుతుంది, వాస్తవం. అది మనం నిత్యము మీడియాలో మనం చూస్తున్నాం. కానీ దీనికి ఆ మహిళలు ఆ రకమైన ఒత్తిడికి లోనవడానికి కానీ దీనికి ఉండే నేపథ్యాన్ని కూడా మనం పరిశీలిస్తే, ఇప్పుడు మన రాధా గారు చెప్పినట్లు మహిళలపై హింస విపరీతంగా పెరుగుతున్నది. పురుషుల శాతంలోని ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా మీరు దేవతామూర్తులుగా వీళ్ళని కొలుస్తున్నారు. ఇంత మహిళలు ఒకప్పుడు దేవతలుగా గుర్తించబడ్డారు. ఇప్పుడు ఎందుకు ఆ రకమైన వాళ్ళ మనస్సులో మానసికమైన ఇది ఒక మానసికంగా వాళ్ళు ఎంత ఒత్తిడికి గురవ్వారు, ఏ రకమైన. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో కూడా మహిళలకి ఎంత దారుణంగా ఎంపీలు కూడా దిగచేరపై వ్యాఖ్యలు చేస్తున్నారు. మన ప్రభుత్వాలు కానీ వాళ్ళే ఈరోజు చట్టాలు తయారు చేస్తున్నారు. ఈరోజు మనుధర్మం కాదు, మన భారత రాజ్యాంగంలో మనుధర్మం అనే దానికి మనం ఆడవాళ్ళని ఎలాగ కించపరిచి వాళ్ళు అణగదొక్కి ఈరోజు సమాజంలో వాళ్ళకి స్థానం లేకుండా చేస్తున్నాయి. మరి అలాంటి ఈ భావజాలం ఉన్న ప్రభుత్వాలు మహిళల్ని ఏ రకంగా చూస్తున్నారు? మహిళల పరిస్థితి చాలా ప్రమాదంలో ఉన్నదని అది మనం చెప్పవలసింది. ఎవరికి స్వతంత్రం లేకుండా బతుకుతున్నారు. నిన్న కాక మొన్న మీరు ఎంఆర్ఓ ఆవిడ లేడీ ఎంఆర్ఓ ఉదయం మ్యారేజ్ చేసుకుంది, రాత్రి ఇంటికి వచ్చింది. కుల హత్యలు ఎంత దారుణంగా జరుగుతున్నాయండి. ఆ కులం ఎంత ప్రభావితం చేస్తున్నది అంటే స్త్రీలకి స్వతంత్రం లేదా? తన ఇష్టం వచ్చిన మ్యారేజ్ చేసుకుందుకు లేదా? 40 ఏళ్ళు వచ్చిన తర్వాత నిర్ణయించుకుంది తన జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు కూడా లేకుండా ఉన్నది. కానీ
ఆమె హత్యను పెద్దగా ఎవ్వరూ అక్కడ చేసిన వాళ్ళని చేయలేదు. కానీ ఈరోజు ఒక భర్త మీద ఒక లేడీ దాడి చేసి చంపితే అది ఒక పెద్ద భూతద్దంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు పురుషుల్ని దాడి చేస్తున్నారు అని చెప్తున్నారు. దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తాం. కుల హత్యలని తీవ్రంగా చైతన్య మహిళా సంఘం ఖండిస్తుంది. ఈ రకంగా మేము ఎందుకు చెప్తున్నామంటే మహిళలపై హింస పెరుగుతున్నది. ఆ హింసను మనం ఖచ్చితంగా ఖండిస్తాం. అదే పూర్వకాలంలో మీరు మహిళల్ని దేవతగా పూజించారని అడిగారు, పూజించారు, ఇప్పుడు ఎందుకు ఇలా లేదని అడుగుతున్నారు కదా. కానీ పూర్వకాలంలో మహిళల్ని పూజించలేదు. నిజంగా మహిళల్ని దేవతలుగా పూజించిన మన భారతదేశంలోని మహిళలపై ఇన్ని దారుణాలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? పూర్వకాలంలో మహిళలు చదువుకోలేదు. వాళ్ళకి మతం పేరుతో, దేవుడి పేరుతో వంటగదికే పరిమితం చేశారు. కానీ ఈరోజు ఇప్పుడిప్పుడే మహిళలు వస్తున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వంలో ఏంటి, సనాతన ధర్మం పేరుతో మహిళల్ని కులం పేరుతో ఇంకా అణచివేస్తుంది. కాబట్టి మహిళలు ఇంకా ముందుకు, మహిళపై జరుగుతున్న దారుణాలు 99%, మగవారిపై జరుగుతుంది 1%. అది 1% అని పట్టుకొని చూపిస్తున్నారు. కానీ 99%ని చూపించి మహిళలపై జరుగుతున్న దారుణాలు ఎందుకు చూపించి అడగట్లేదు? దీనికి మేము ఖండిస్తున్నాం. అంతేగాని మహిళల్ని పూజింపబడుతున్నారు దేవతగా అనేసి ప్రతి సంవత్సరం నవరాత్రులు జరుపుతున్నారు. కానీ ఎవరు ప్రశ్నించట్లేదు ఎందుకు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి మహిళల మీద, అది దళితులైన మహిళల మీద. దీని మీద పోరాటం చేయాలి ఎక్కువ అనేసి నేను సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగానే మహిళల్లో కూడా మార్పు వస్తుందని చెప్పి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మన ప్రజాప్రతినిధి కానీ చట్టాలు అయితే కానీ మహిళలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్నారే కానీ మహిళలపై తప్పు జరగకుండా అరికట్టడంలో విఫలం అవుతున్నారని ప్రధానంగా ఆరోపించడం జరుగుతుంది.